ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 5వ నెల మొదటి దినాన్ని దేవుడు మనందరిలో జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశిద్దాం. ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థన, సహవాస ప్రార్థన, రొట్టె విరిచి తింటూ ఎడతెగని ప్రార్థనతో మనం కలిసి సంఘంతో సిద్ధపాటు కలిగి ముందుకెళ్ళాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ఒక వాక్యాన్ని మనం మన హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మన కొరకు అద్భుతాలు చేయులాగన. 1 సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన ఆయన సన్నిధికి వినబడినట్లయితే, యథార్థంగా, పరిశుద్ధంగా, నిస్వార్థంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మన ప్రార్థనను అంగీకరించి ఆయన తిరిగి ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో దేవుడు మనకి సమాధానము కలుగజేయును గాక. ఏ విషయంలో అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాల్లో దేవుడు మీకు జవాబు దయచేయును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే వాక్యాన్ని అంటిపెట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడదాం. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అన్న అనే వ్యక్తి తన బిడ్డల కొరకు, లేదంటే తన గర్భఫలం కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటుంది, కన్నీరు విడుస్తూ ఉంటుంది. కానీ సేవకుడు సెలవిస్తున్నాడు, దేవుడు నీ మనవి ఆలకించాడు. ఈ దినాల్లో మనం అనేకసార్లు ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? మన ప్రార్థనలు ఆయనకి ఇష్టంగా ఉన్నాయా లేదా? ఆయన సన్నిధికి చేరుతున్నాయా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. పాపములో ఉంటూ, అలవాటు ప్రకారంగా జీవిస్తూ, అవిశ్వాసులుగా ఉంటూ, లేదంటే ఈ లోకములో ఈ లోకస్తులతో కలిసిపోతూ మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేవు అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన అనగా పోరాటం. ప్రార్థన అనగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నలిగిపోవడం. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది ఏదైనా సరే, మరణము అయినా సరే, తిరిగి జీవాన్ని ఇవ్వగల శక్తి ప్రార్థనకు ఉంది. అది అప్పుల బాధ కావచ్చు, ప్రమోషన్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ప్రార్థన కార్యములు చేయగలదు. అయితే మనం ఏం చేయాలి అంటే, మన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో మన హృదయాంతరంగంతో అడిగినట్లయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీవు చేసిన మనవి దేవుడు ఆలకించున్నాడు అని. దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన దయచేయును గాక, ఆయన ఓకే అంటాడంట. మన ప్రార్థనకు ఆయన ఆమేన్ అని అంటాడని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా సరే, ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో దేవుని సన్నిధిలో అడుగుతున్నావో మరొకసారి జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు గొప్ప కార్యములు చేయలాగన, దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో హృదయంతో, కన్నీటితో, యథార్థంగా, నిస్వార్థముగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ సమస్య నుంచి మనం విడిపిస్తాడు, మనకి జయాన్ని ఇస్తాడు, మనకి విజయాన్ని ఇచ్చి నడిపిస్తాడు, ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. మళ్ళా తిరిగి ఆ పాపంలోనికి, లేదంటే మళ్ళీ తిరిగి ఆ విడిచిపెట్టిన జీవితానికి చేరకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ దినాన్ని దేవుడు ఈ నెలంతట్లో ప్రతిరోజు ఉదయాన్నే వ్యక్తిగత స్తుతి ఆరాధన, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత వాక్య ధ్యానము కలిగి ఈ మాటలు హృదయంలో పెట్టుకుంటూ మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, మీకు ఎలాంటి అపాయకరమైనవి వచ్చినను, లేదంటే ఎలాంటి భయము కలిగినను, దేవుని వాక్యము తగిన జ్ఞానం ఇచ్చి సహాయం చేసి నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు. దేవుడు ఈ నెలలో మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చి గొప్ప విజయాన్ని, లేదంటే తన కొరకు సాక్షులుగా మనల్ని నిలబెడుదుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్, 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 ఆమేన్.